హాయ్ పిల్లలు, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. ఐ హోప్ యు ఆర్ ఆల్సో ఫైన్. ఈరోజు 6th క్లాస్ ఇంగ్లీష్ రీడర్ లెసన్ నెంబర్ 2, ద స్నేక్ చార్మర్. వన్స్ అపాన్ ఏ టైమ్ there lived a snake charmer in Iraq. He caught different kinds of snakes and made them dance in bazaars for his livelihood. ఒకప్పుడు ఇరాక్లో పాములు ఆడించే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను వివిధ రకాల పాములను పట్టుకొని తన జీవనోపాధి కోసం వాటిని బజార్లలో ఆడించేవాడు. యాజ్ ద డేస్ వెంట్ ఆన్, ఇట్ బికమ్ వెరీ కామన్ టు ద టౌన్ పీపుల్. దే లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ దీస్ స్ట్రీట్ పెర్ఫార్మెన్సెస్. రోజులు గడుస్తున్న కొద్దీ పట్టణ ప్రజలకు ఇది చాలా సాధారణమైంది. వారు వీధి ప్రదర్శనలపై ఆసక్తిని కోల్పోయారు. Thus, the snake charmer chose to go into the harsh and snowy mountains looking for new sorts of snakes. He wanted to display them to the town people and thereby raise a few coppers from the spectators. ఈ ప్రజలు వీధి ప్రదర్శనలపై ఆసక్తిని కోల్పోయారు కదా, అందువలన పాములు ఆడించే వ్యక్తి కఠినమైన మంచు పర్వతాల్లోకి వెళ్ళి కొత్త రకాల పాములను తీసుకురావడానికి నిర్ణయించుకున్నాడు. అతను వాటిని పట్టణ ప్రజలకు ప్రదర్శించాలనుకున్నాడు. తద్వారా కొన్ని రాగి నాణ్యాలు సంపాదించాలనుకున్నాడు. He was foolish to search through the snowy mountains for snakes. Fortunately, he found a mighty and ferocious looking dragon which appeared to be dead from the cold, but it was in a dormant state. అతను ఒక అవివేకిలా వెళ్ళాడు, ఎందుకంటే పాముల కోసం మంచు పర్వతాల్లో వెతకడం అది ఒక మూర్ఖత్వం. అంతే కదా పిల్లలు. అదృష్టవశాత్తు అతను ఒకటి కనుగొన్నాడు. శక్తివంతమైన మరియు క్రూరంగా కనిపించే డ్రాగన్. అది చలి నుండి చనిపోయినట్లు కనిపించింది, కానీ అది నిద్రాణమైన దిశలో ఉంది. ఇట్ వాజ్ బిగ్ అండ్ లుక్డ్ అట్రాక్టివ్ ఇన్ బ్రౌన్ కలర్. హీ బండిల్డ్ అప్ ద ఫ్రోజన్ క్రియేచర్ in a cloth and tied it up with a string and carried it down to the town. ఇది పెద్దది మరియు గోధుమ రంగులో ఆకర్షణీయంగా కనిపించింది. అతను దాన్ని స్తంభింపజేసిన జీవిని ఒక గుడ్డలో కట్టాడు మరియు దానిని ఒక తీగతో కట్టి పట్టణానికి తీసుకువెళ్ళాడు. He was dreaming that this mighty dragon would change his fate. People would admire his brave act and treat him in a ceremonial way. He might get a lot of money so that he could lead a luxurious life. ఈ శక్తివంతమైన డ్రాగన్ తన విధిని మారుస్తుందని, అతని ధైర్యమైన చర్యను అతన్ని ఒక ఆచార పద్ధతిలో ప్రజలు ఆరాధిస్తారని, అతను చాలా డబ్బు సంపాదించవచ్చని, తద్వారా అతను విలాసవంతమైన జీవితాన్ని గడపవచ్చని అతను కలలు కన్నాడు. He reached a bazaar in the town. Look, he called out to the town people with excitement. Look what I have brought. With great difficulty and untiring search from cold mountains, come and see this mighty dragon which I have killed. అతను పట్టణంలోని ఒక బజారుకు చేరుకున్నాడు. అతను అరవటం మొదలుపెట్టాడు. చూడండి, నేను తెచ్చినవి చాలా కష్టంతో నిరంతరాయంగా కష్టపడి మరియు చల్లని పర్వతాల నుండి నేను చంపి తెచ్చిన శక్తివంతమైన డ్రాగన్ని చూడండి, నేను చంపాను అని ఇలా అతను అందరినీ బిగ్గరగా పిలిచాడు. The town people came from far and near to look eagerly at it. They gathered and crowded around the dragon, so thick that they had to jostle against one another.
all craning their necks to catch a glimpse of this fierce and terrible dead dragon. పట్టణ ప్రజలు దాన్ని చూడడానికి ఆసక్తిగా దాని వద్దకు వచ్చారు. వారు డ్రాగన్ చుట్టూ గుమిగూడారు, పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. భయంకరమైన డ్రాగన్ అని అరచి అల్లర్లు చేస్తారు. అంటే దాన్ని తాకాలని, పట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ, అమ్మో ఇదెంత పెద్ద భయంకరంగా ఉందో, డ్రాగన్ చచ్చిపోయింది అంటూ అందరూ గుసగుసలాడారని అర్థం. They were really astonished as they have never seen much a strange creature. It was bigger than any snake they had ever seen before. ఇది ఇంతకుముందు చూసిన పాముల కంటే పెద్దది. వారు ఎన్నడూ లేని విధంగా అటువంటి వింత జీవిని చూసి నిజంగా ఆశ్చర్యపోయారు. In the town, the sun grew hotter. The warmth of its rays woke dragon from its frozen state. పట్టణంలో ఎండ వేడి బాగా పెరిగింది. వెచ్చదనం దాని కిరణాలు స్తంభింపచేసిన స్థితి నుండి డ్రాగన్ను మేల్కోవడానికి సహాయం చేసింది. ఇట్ వాజంట్ డెడ్ all this time but merely frozen without outward movement in snowy mountains. Slowly the dragon in the bundle started to moving. Soon it was tied it. డ్రాగన్ ఈ సమయంలో చనిపోలేదు, కానీ మంచు పర్వతాలలోని స్థితి దానిలో కదలికలు లేకుండా స్తంభింపజేసింది. నెమ్మదిగా కట్టలోని డ్రాగన్ కదలడం ప్రారంభించింది. వెంటనే వస్త్రం విచ్ఛిన్నం చేసింది. వస్త్రం నుండి బయటకు వచ్చింది. The town people got terrified by the sight of the dragon. They could not believe what's happening because the snake charmer said he killed the dragon. But this dragon came back alive. పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఏం జరుగుతుందో వారు నమ్మలేకపోయారు. ఎందుకంటే పాములాడించే అతను ప్రజలతో డ్రాగన్ను చంపినట్లు చెప్పాడు, కానీ ఈ డ్రాగన్ సజీవంగా తిరిగి వచ్చింది. దే స్టార్టెడ్ రన్నింగ్ అవే, పుషింగ్ వన్ అనదర్ ఇన్ ప్యానిక్. ష్రిక్స్ ఫిల్డ్ ద స్ట్రీట్స్. వారు ఒకరినొకరు నెట్టివేసి పారిపోవటం ప్రారంభించారు. భయాందోళన ధ్వనులతో అది వీధులను నింపివేసింది. The mighty serpent, like looking dragon, entwined itself around a pillar and devoured the snake charmer. శక్తివంతమైన పాములా కనిపించే డ్రాగన్ ఒక స్తంభం చుట్టూ చుట్టుముట్టి పాములు ఆడించేవాడిని మింగివేసింది. చూశారుగా పిల్లలు, పాములు ఆడించేవాడి దురాశ ఆఖరికి విషాదాన్ని మిగిల్చింది. అందుకే దురాశ దుఃఖానికి చేటు అంటారు పెద్దలు. అంతేకాదు, మనం ఏ పని చేసినా ఆలోచించి వివేకంతో చేయాలి, అంతేకాని మూర్ఖంగా ఏ పని చేయకూడదు అని అర్థం. ఓకేనా చిల్డ్రన్? లెసన్ సమ్మరీని బ్రీఫ్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంగ్లీష్లో, వినండి. Once there was a snake catcher in Iraq. He was a snake charmer and it was his livelihood. One day he went into the snowy mountains to search for a new kind of snake. He found a powerful and terrible dragon which seemed quite dead in frozen snow. It looked very attractive and he thought he would earn from that snake. He brought it down in a bundle. Later, he started his show in a bazaar in a town. He announced that he killed a terrible snake and brought it to show them. People gathered curiously to watch it. As it was a hot day, the dragon moved slowly from its frozen state. Soon it burst forth from the bundle and came out on
On seeing the terrible snake coming alive, people ran away from it in panic. The mighty serpent ate the people in its path and entwined itself around a pillar. It killed and ate the snake catcher also. Okay, children. Glossary. Display, to show something to people. Coppers, brown coins used as currency in olden days. Dragon, in stories, a large aggressive animal with wings and a long tail. Jostled, pushed roughly against somebody in a crowd. Craning, to lean or stretch over something to see better. Glimpse, brief view. Frozen, kept at a very low temperature in order to preserve. Dormant, inactive. Shrek, a loud cry. Entwined, curled or twisted around. Devoured, ate all of something quickly. Next, reading comprehension lo answer the following. Answer the following questions in 1 or 2 sentences. First question, why did the snake charmer go to the snowy mountains? Answer, the snake catcher went to the snowy mountains in search of new kinds of snakes. He wanted to display them to the town people and thereby raise a few coppers from the large crowd. Second question, how was the dragon when the snake catcher found it in the snowy mountains? When the snake catcher found the dragon in the snowy mountains, it was in dormant, means inactive state. It was big and looked attractive in golden yellow color. Third question, what made the snake catcher pick the dragon up with him? The dragon was big and looked attractive in golden yellow color. The snake catcher thought that the dragon would change his fate. People would admire his brave act and treat him in a ceremonial way. He thought that he would get a lot of money and could lead a luxurious life, so he picked the dragon up with him. Fourth question, in the end the dragon began to move. How did that happen? When the snake catcher was displaying the dragon to the town people, the sun grew hotter. By the warmth of its rays, the dragon began to emerge or come out slowly from its frozen state. Fifth question and last question, the snake charmer made a wrong choice. Do you agree with this statement? Why or why not? Yes, the snake catcher made a wrong choice. I agree with this statement. He could not guess that the dragon was not dead. Okay children, మీరు ఈ లెసన్ ఒకసారి టెక్స్ట్ బుక్లో చదివి బాగా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.